కళాకారుల కోసం ఇస్కాన్ సిటీలో 20 కళా సంఘాల సినీ స్టూడియో ఏర్పాటు చేశాము. ఏ కళాకారుడు ప్రోగ్రామ్ అయినా, షూటింగ్ అయినా, షార్ట్ ఫిలిం అయినా, డెమో ఫిలిం అయినా ఈ స్టూడియోలు చేసుకోవచ్చు. మొదటిసారి కళనే నమ్ముకొని పోరాడుతూ 8 సినిమాలు నటించి మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయ్యి నెల్లూరు చరిత్రలో 9లో ఆడిన సినిమా మైండ్ గేమ్. దానికి వాసు గారి డైరెక్షను, వాసు గారి ప్రొడ్యూసరు, కిషోర్ గారి డైరెక్షన్లో జరిగింది. సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో మన యంగ్ డైనమిక్ శ్రీరామ్ గారు హీరోగా నటించడము, తర్వాత అక్కడికి డేరింగ్ డాషింగ్ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు గోచర్ రిలీజ్ చేశాము. దేనికైనా కూడా వెనకడుగు వేయకూడదండి. ఎప్పుడు కూడా సూర్యుడు అస్తమించినా మన పక్కన ఉదయిస్తాడు. అలాగే ఎప్పుడు కూడా కళాకారుడు వెనకడుగు వేయకూడదు. దానికి శ్రీరామ్ గారిని మనం ఆదర్శం చూసుకోవాలి. దాంట్లోనే ఉంటూ 10 మందిని ఏకం చేసుకొని ఒక సినిమా పూర్తి చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాకి రావటం ఒక పట్టుదల. చాలామంది ఏంటంటే ఒక దాంట్లో రావటం వెనక్కి వెళ్ళిపడి జరుగుతుంది. నెల్లూరులో ప్రొడ్యూసర్కి ఎప్పుడు పదవలేదు, కానీ కరెక్ట్గా సినిమా తీస్తే తప్పకుండా ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు. శ్రీరామ్ గారు దీంట్లో హీరోగా, రహీం గారు, తర్వాత చాన్ బాషా గారు, శ్రీనివాసులు గారు, అందరూ లోకల్ ఆర్టిస్ట్, కామాక్షి గారు, లోకల్ ఆర్టిస్టు తెలుగు నాగేశ్వర్ గారు, నాగశ్రీ గారు, తెలుగు ఆర్టిస్టుతోనే తెలుగు సినిమాలు తీయాలని మేము మొదటిగా అనుకుంటున్నాము. శ్రీరామ్ గారు కూడా అదేవిధంగా కిషోర్ గారు డైరెక్టర్, దర్శకత్వ దాసనాథ్ గారి శిష్యుడు. ఆయన ఒక మంచి డైరెక్టర్. వారి ఆధారంలో డేరింగ్ డాషింగ్ లోకల్ ఆర్టిస్ట్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా కూడా బాగా పూర్తయి హిట్ అయ్యి మళ్ళీ మరొక సినిమా తీయాలని చెప్పుకుంటున్నాను. కళాకారులు అందరూ కూడా కళ్ళు నమ్ముకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదు. మీరు ముందుకు వచ్చేసి ఆదర్శంగా సినిమా ప్రపంచం. ఈరోజు సినిమా హబ్ నెల్లూరు. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు, మన నెల్లూరులో ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి, ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అభ్యర్థి గ్రౌండ్లో చేశారు. కాబట్టి మీకు అవకాశం వచ్చింది కాబట్టి కళాకారులతో ఐక్యం ఉండి సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళి దీనికి స్టూడియో కూడా ఏర్పాటు చేయడం ఏంటంటే మనకు అన్ని అంగులు ఉన్నాయి. ఒక స్టూడియో చెప్పి సినిమా స్టూడియో ఏర్పాటు చేశాం కాబట్టి రాబో రోజుల్లో దీంట్లో ఒక పోలీస్ సెట్టింగ్ కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ, కోర్టు కానీ అన్నీ కూడా నిలబడి తయారు చేస్తారు. ప్రతి కళాకారులు కూడా ఏ ఫంక్షన్ అయినా వచ్చి చేసుకోండి. దయవుంచి సినిమాల్ని ప్రేక్షకులు చిన్న సినిమాని ఆదరిస్తారు. దానికి వాళ్ళు ధన్యవాదాలు చేసుకో కాబట్టి ఇంతమంది ఆర్టిస్ట్ ఉపాధి కలుగుతుంది. కాబట్టి సినిమాని ప్రేక్షకులు ఆదరించడానికి వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, సినిమా ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకు రాయితీలు కేటాయిస్తే మరి కొన్ని సినిమాలు జరిగే ఆశలు కాబట్టి ప్రభుత్వాలకు కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కళా కార్యక్రమంలో మా 25 కళాశాల కన్వీనర్స్ హాస్యట్ల హరిబాబు గారు, అమీర్ జాన్ గారు, డాక్టర్ అమీర్ జాన్ గారు, అన్నారెడ్డి గారు, హెచ్ఆర్ ఫోటోగ్రఫీ, బాచీ ఈవెంట్స్ భాస్కర్ గారు, ఎప్పుడు కూడా మా 20 సంఘాల సపోర్ట్ కన్వీనర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ్ స్నేహితులకి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ప్రతి ఆర్టిస్ట్కి ఈ స్టూడియో ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. ఈరోజు నా పుట్టినరోజు కానుకగా బ్రహ్మాండంగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు, 20 కళాకారుల సంఘ అధినేత గారు మరియు ఈ స్టూడియో కూడా బ్రహ్మాండంగా కట్టించి ఇక్కడ ఫస్ట్ టైం పుట్టినరోజు కూడా ఈరోజు నేను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరియు 25 కళాకారుల సంఘ కన్వీనర్లు 5 మందికి నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు డేరింగ్ అండ్ డాషింగ్ సినిమాకి పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. నేను ఈ సినిమాలో ఒక త్రివర్ణ పాత్ర డబల్ యాక్షన్ చేస్తున్నాను. ఇది 3 భాషల్లో వస్తుంది, తెలుగు, హిందీ, తమిళంలో వస్తుంది. ఈ సినిమాకి శ్రీకృష్ణ కిషోర్ గారి డైరెక్షన్లో బ్రహ్మాండంగా మన లోకల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేసుకొని మరియు రాయచోటి, రాజమండ్రిలో సినిమా పూర్తి చేసుకొని మేము ముందుకు వస్తామండి. మరియు దీంట్లో ప్రత్యేకంగా ఒక 5 మంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు. దీంట్లో అప్పారావు గారు, దొరణ హరిబాబు గారు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు దీంట్లో. ఎందుకంటే మన నెల్లూరు వాళ్ళు మనమే అందరూ కావాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే మన కళాకారు నెల్లూరులో ఒక ఇక్కడ బ్రహ్మాండంగా స్టూడియో కట్టించడం చాలా గ్రేట్. ఎందుకంటే ఎవరండి ఈ రోజుల్లో ఒకరు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అటువంటి కృష్ణారెడ్డి గారు ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన సొంత ఖర్చుతోనే పాపం ఎవరు కూడా ఒక్క రూపాయి ఆశించుకుంటా ఈరోజు ప్రతి ఒక్కటి ఎవరి కళాకారుడు వచ్చిన ఫుడ్ కానీ ఏదైనా బ్రహ్మాండంగా పెట్టే వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి ఆ కృష్ణారెడ్డి గారు సంతోషంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. మరియు శ్రీయ కంపెనీ ఎండీ గారు తరఫున మా చంద్ర భాష గారు, రెహమాన్ గారు మరియు శ్రీనివాస్ గారు అందరూ వచ్చారంటే సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా కూడా షెడ్యూల్
జూలై రేపు నెల 10 నుంచి సినిమా స్టార్ట్ చేస్తున్నామండి. డేరింగ్ అండ్ డాషింగ్ అండి. ఈరోజు పుట్టినరోజు సంతోషంగా ఉంది. మరియు మీరు వచ్చిన మీడియా మిత్రులందరూ నా నమస్కారం చెప్పుకుంటూ, ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా నరేష్ యాదవ్ మరియు అశోక్ ఇద్దరు చేస్తున్నారండి. ప్రొడక్షన్ మేనేజర్గా సుధీర్ గారు కూడా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీంట్లో మంచి ఒక ఉద్దేశంతో మన అమరావతి కృష్ణారెడ్డి గారు ఈ యొక్క స్టూడియో అలాంటి చిన్న కళాకారులకు ఉపయోగపడే విధంగా చేశారు. సో ప్రత్యేకించి ఆయన ధన్యవాదాలండి. సో ఈరోజు ఈ మూవీ హీరో మన యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ గారు ఈరోజు పుట్టినరోజు. అదేవిధంగా మనకి బ్రోచర్ కూడా లాంచింగ్ చేశారు. దీనికి సంబంధించి షెడ్యూల్స్ వచ్చేసి త్వరలో 10 నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ పిక్చర్లో నేను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో మా శ్రేయా తరఫున ముగ్గురు మంచి ఒక క్యారెక్టర్స్ సార్ ఇచ్చారు. సార్కి ధన్యవాదాలు. సో ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఇటువంటి పిక్చర్లు మరీ ఎక్కువ పిక్చర్లు తీసి నెల్లూరులో కూడా కళకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు మంచి కళాకారులు ఉన్నారని నిరూపించే విధంగా శ్రీరామ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఆయనకి పుట్టినరోజు. ధన్యవాదాలు. ఈ పిక్చర్ బ్లాక్ బస్టర్ కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తీసుకోండి.